నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ మెరికల్ లాంటి ఇద్దరు ఐఏఎస్ అధికారులు అమాంతం వార్తల్లోకి ఎక్కారు. ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషించిన ఓ అధికారి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్రలు పోషిస్తున్న మరో ఐఏఎస్ అధికారి తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలని ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఐఏఎస్ అధికారుల్లో ఈ ఇద్దరికి చాలా మంచి పేరుంది. నిజాయితీ పరులు, నిక్కచ్చిగా వ్యవహరిస్తారు, కష్టపడి పనిచేస్తారని ఈ ఇద్దరికి గురించి చెప్పుకుంటూ ఉంటారు. ప్రభుత్వాలు మారినప్పుడు కీలకమైన అధికారులు కూడా మారుతూ ఉంటారు. కొత్తగా కొలువు తీరేవారి ఆలోచనలకు అనుగుణంగా ఉండే అధికారులనే కొత్త పాలకులు తమ టీంలో చేర్చుకోవాలని భావిస్తారు. ఆ క్రమంలోనే తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అటూ ఇటూ మారుతున్నారు. కొన్ని వ్యవస్థల ప్రక్షాళనకు కొత్త ప్రభుత్వం నడుం బిగించింది కూడా. నిన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక అధికారిగా బాధ్యతలు వహించిన స్మితా సబర్వాల్ కేసీఆర్ హయాంలో సీఎంఓలో ముఖ్య అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2001 ఐఏఎస్ క్యాడర్కు చెందిన స్మితా సబర్వాల్ ఉమ్మడి ఏపీలోనూ, విభజన అనంతరం తెలంగాణలోనూ వివిధ శాఖల్లో పనిచేశారు. కరీంనగర్, మెదక్ జిల్లాల కలెక్టర్గా అద్భుతంగా పనిచేశారని పేరు తెచ్చుకున్నారు. ఆమె పనితీరు, అంకిత భావం మెచ్చి కేసీఆర్ ఆమెకు సీఎంఓలో ప్రత్యేక కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటే నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను కూడా స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొలువు తీరారు. రాష్ట్రంలో నీటిపారుదల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి స్మితా సబర్వాల్ హాజరు కాలేదు. తాజాగా కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించే సమయంలో మాత్రం స్మితా తలుక్కున కనిపించారు. ఆమె కేంద్ర సర్వీసుల్లో చేరాలని ఉబలాట పడుతున్నారని, కేంద్రంలోకి వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమె ఒక ట్వీట్లో తాను కొత్త సవాళ్లకు ఎప్పుడూ రెడీగా ఉంటానన్నారు. 23 ఏళ్ల కెరీర్ను ప్రస్తావిస్తూ పోస్టు పెట్టిన స్మితా సబర్వాల్ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఒక్క అవినీతి ఆరోపణ కానీ, వివాదం కానీ స్మితా సబర్వాల్పై ఇంతవరకు లేవు. అంత క్లీన్ ఇమేజ్ ఉన్న అధికారి కేంద్ర సర్వీసులోకి వెళ్లిపోవడం రాష్ట్రానికి నష్టమే అంటున్నారు నిపుణులు. తెలంగాణలోనే కొనసాగుతానని స్మితా కూడా చెబుతున్నారు. స్మితా సబర్వాల్ ఢిల్లీ వైపు చూస్తోన్న తరుణంలోనే ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక పదవిలో ఉన్న మరో ఐఏఎస్ అధికారి హైదరాబాద్ వైపు చూస్తున్నారని అంటున్నారు. ఆ ఐఏఎస్ అధికారి ఎవరో కాదు, ఆమ్రపాలి. 2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి డైనమిక్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నారు. నిబంధనల్ని ఎవరు ఉల్లంఘించినా సీరియస్ అవుతారు. ఎంతో నిజాయితీగా పనిచేస్తారు. గతంలో తెలంగాణలో రంగారెడ్డి జాయింట్ కలెక్టర్గాను, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గాను పనిచేశారు. ఆమె నిజాయితీని మెచ్చి 2020లో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. అలా ఆమె పీఎంఓలో డిప్యూటీ సెక్రటరీ అయిపోయారు. అత్యంత చిన్న వయస్సులో ఆ హోదా పొందిన అధికారిగా చరిత్ర సృష్టించారు. ఇద్దరూ మహిళా అధికారులే. ఇద్దరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. మొత్తం మీద ఆమ్రపాలికి తెలంగాణ ప్రభుత్వంలో కీలకమైన పదవి దొరికింది. హెచ్ఎండిఏ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను హ్యాండిల్ చేసే కీలక పోస్టింగ్ కావటంతో ఈ ఉద్యోగానికి ప్రాధాన్యం ఎక్కువ. మొత్తం మీద కొత్త ప్రభుత్వం దూకుడుగా ఉండే అధికారుల్ని ప్రోత్సహించటం గమనించాల్సిన విషయం.